నమస్కారం వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోజుకో శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే కాలయాపన బొల్ల. నూజెండ్ల మండల సామాజిక తనిఖీ ప్రజావేదిక 2013 ఏప్రిల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ వారు ఆయా షాపులు తనిఖీ చేసే క్రమంలో తిరుమల మిల్క్ ప్రోడక్ట్ షాప్ను తనిఖీ చేసి పాల ప్యాకెట్ శాంపిల్ ఫుడ్ ల్యాబొరేటరీస్కు పంపగా సేకరించిన పాలు ప్రజల ఆరోగ్యానికి క్షేమం కాదని ల్యాబొరేటరీస్ వారు నివేదిక పంపారని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి అబ్రహం తెలిపారు. శుక్రవారం ఏపీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ఫుడ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు పరిగణలోకి తీసుకుని వాదించడం జరిగిందన్నారు. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి అంబటి ఓంకార్ ముద్దాయిలకు ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా మరియు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగిందన్నారు. ఒక జరిమానా చెల్లించని ఏడల మరో 2 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించవలసిందిగా తీర్పు చెప్పినట్లు తెలిపారు. పాల వ్యాపారం చేస్తున్నటువంటి తిరుమల డైరీకి సంబంధించి 22/4/2013 ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు ఆయా షాపులను తనిఖీ చేస్తూ తిరుమల మిల్క్ డైరీకి సంబంధించినటువంటి అవుట్లెట్స్ను కూడా తనిఖీలలో భాగంగా అక్కడ అమ్మబడుతున్నటువంటి అనేకమైనటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ను తనిఖీ చేసి వాటిలో ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి పాల ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. వాటిలో రసాయన చర్యల నిమిత్తం ఒక ప్యాకెట్ను మిల్క్ ప్యాకెట్ను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వారు ఆ పాలను పరిశీలన చేసి ఇది అన్సేఫ్గా వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఒక రిపోర్టు ఫుడ్ ఇన్స్పెక్టర్ వారికి పంపించడం జరిగింది. వాటికి బాధ్యులైనటువంటి నంది కొండలరావు వినుకొండ, రామినేని శ్రీనివాసరావు నామినీ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లల చెరువు సంతమాగలూరు, అలాగే తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా బాధ్యులుగా చేస్తూ వారి మీద కంప్లైంట్ వినుకొండ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సాక్షులను అలాగే ఈ యొక్క రిపోర్టులను పరిశీలించినటువంటి కోర్టు వారు ప్రాసిక్యూషన్ యొక్క వాదనలతో ఏకీభవిస్తూ ముగ్గురు ముద్దాయిలకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున జరిమానా అలాగే 3 మాసాల పాటు జైలు శిక్ష విధిస్తూ నిన్న తీర్పు చెప్పడం జరిగింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 2 నెలల జైలు శిక్ష అనుభవించవలసిందిగా కోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. అయితే స్టేట్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్తో ముద్దాయిలు ఏకీభవించకుండా సెంట్రల్ ల్యాబొరేటరీకి వారికి ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటూ ఒక శాంపిల్ని వారే సెంట్రల్ ల్యాబొరేటరీకి కలకట్టాకు పంపించడం జరిగింది. సెంట్రల్ ల్యాబొరేటరీ కలకట్టా వారు కూడా ఈ పాలలో సబ్స్టాండర్డ్ కాదు, అలాగే అన్సేఫ్గా ఉంది అని చెప్పి వాళ్ళు మళ్ళా తీర్మానించడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని కూడా కోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్కు అన్సేఫ్గా చేస్తున్నటువంటి ఈ వ్యాపారస్తుల మీద కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడున్న శాసనసభ్యులు రాత్రిపూట శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన అంకాలమ్మపేట వాసులు దాదాపు 100 కుటుంబాల వారు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైసీపీ పార్టీ ఆఫీస్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఏనుగుపాలెం రోడ్లోని దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రోజుకో అబద్ధం రోజుకో శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి మాట ఎలా ఉన్నా శంకుస్థాపనలు మాత్రం 30 రోజుల్లో 300 పైగా శంకుస్థాపనలు చేశారన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో 22 ఎకరాలు మున్సిపాలిటీకి కేటాయించారని, అక్కడున్న ప్రజలు ఎటువైపు వెళ్లాలో చెప్పాలన్నారు. ఎక్కడో సర్వే నెంబర్ తీసుకుని వచ్చి ఎన్ఎస్పీ కాలనీలో అని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం నూతనంగా పార్టీలోకి చేరి అంకాలమ్మ కాలనీ వాసులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన అంతా వాడుతున్నాడని చెప్పి అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు ట్యాంకర్లు పిలిపించుకున్నారు. ఆ నీళ్ల ట్యాంకర్లు మున్సిపాలిటీ వాళ్ళు పిలిపించుకుంటే శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ వాళ్ళు ఆయన శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ అనే పేరు వేసుకోవడం జరిగింది. ఎక్కడన్నా మున్సిపాలిటీ వినుకొండ పురపాలక సంఘం అంటారు, శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ అనరుగా. అది కనీసం కూడా విజ్ఞత జ్ఞానం లేని పాలకులను చూస్తే బాధ. నీ భార్య ఫోటో నీ ఫోటో వేసుకొని శివశక్తి లీలా అంజన ఫౌండేషన్ పేరు పెట్టుకొని మున్సిపాలిటీ డబ్బులు ఎందుకు డ్రా చేసుకుందామని అడుగుతూ ఉన్నాను. బ్రహ్మనాయుడు గారు నీళ్ళ ట్యాంకర్లతో వస్తే ఆడికి కూడా డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంత మరీ హీన స్థితిలో ఏమి తీసుకెళ్దామని ఈనాడు వినుకొండ పట్టణానికి
చిన్న బాధ అండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే ఆనాడు ఎండాకాలంలో అన్ని విధాల ఇబ్బందులు ఫేస్ చేసిన మనం వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి వినుకొండ పట్టణానికి నీటి సమస్యని పరిష్కారం చేయకపోగా ఈరోజు ఎలక్షన్ వచ్చింది. ఆయన పదవీ కాలం పూర్తయిపోయింది. హడావుడిగా ఉత్తొత్త శంకుస్థాపనలు. అరే ఏమయ్యా రేత్రి ఎవరన్నా 2ంటికి శంకుస్థాపన చేస్తారంట మున్సిపాలిటీకి. ఏమయ్యా 3ంటికి శంకుస్థాపన అయింది, 2ంటికి శంకుస్థాపన అయింది. ఎమ్మెల్యే లేదు. ఏమేమయ్యా ఎవరయ్యా ఈ ఎమ్మెల్యే? కనీసం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిల్స్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించని ఈయన శాసనసభ్యులయ్యారంటే వినుకొండ దురదృష్టం అని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎలా గెలిచావో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అలాగే గెలిచారు. ఆ కౌన్సిలర్లు కనీసం కూడా పిలిచే మర్యాద లేకుండా వినుకొండ పట్టణానికి శంకుస్థాపన చేస్తున్నానన్నావు. ఏమంటే వినుకొండ పట్టణాన్ని మళ్ళీ కట్టిస్తావా? కాదు కదా. మరి వినుకొండ మంచినీటి సమస్యని ఉత్తత్త సమస్యను తీరుస్తానని శంకుస్థాపనలు, మొత్తం శంకుస్థాపనలు 370 శంకుస్థాపన చేశాడండి కరెక్ట్గా 37 రోజుల్లో. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వైఎస్ జగన్ జనసేన పార్టీని విమర్శించడం విడ్డూరం అని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు విమర్శించారు. దోచుకున్న డబ్బుతో వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ని కూడా మోసం చేసి పార్టీని భ్రష్టు పట్టించడమే కాక ఆ అవినీతి సొమ్ముతో ప్రారంభించిన తన సొంత మాసపత్రిక సాక్షి పేపర్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసిపోయాయి అని ప్రచురించడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ముందుగా జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడి ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మేలు చేస్తే మంచిది అని తర్వాత జనసేన పార్టీని విమర్శించవచ్చని పేర్కొన్నారు. రాయలసీమలో రేపు జరగబోయే జనసేన ప్రజా పోరాట యాత్రకి ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి భయపడి సాక్షులు ఇలాంటి అడ్డగోలు రాతలు ప్రచురించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్థానిక సమస్యలపై పోరాడితే మంచిదని సలహా ఇవ్వడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడమే కాకుండా ఆ అవినీతి సొమ్ముతో సాక్షి అనే ఒక పేపర్ని స్టార్ట్ చేసి ఇప్పుడే ఎదుగుతున్న జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఈరోజు పేపర్లో ప్రచురించడం జరిగింది. టీడీపీ జనసేన కలిసి ఉంటుందన్న ఒక అసత్య వార్తని ప్రచురింపజేసి దాని ద్వారా ప్రజల్లో అపోహను కలిగించి జనసేన పార్టీని నిర్వీర్యం చేసిన భాగంగా ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాం. మీరు రాయదలుచుకుంటే సాక్షి పేపర్లు వాస్తవాలు రాయండి, లేకపోతే ఆయన ఎవరో శివకుమార్ అని చెప్పి యువజన శ్రామిక రైతు అనే పేరుతో వైఎస్ఆర్ పార్టీ స్థాపిస్తే ఆయన కూడా మోసం చేసి ఆయన పార్టీని మీరు కబ్జా చేసి దాని గౌరవాధ్యక్షులుగా నీ తల్లిని అధ్యక్షుడిగా నీ పేరు పెట్టుకొని అతను ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించాడో ఆ సిద్ధాంతాలు తూట్లు పడిచినందుకు ఆయన ఈరోజు కోర్టులో వేశాడు. మీకు చేతనైతే సాక్షి పేపర్లు ఆ విషయం రాసుకోండి. ఈ నెల 24వ తారీఖున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల సంపాదన వదులుకొని రాయలసీమలో అడుగుపెట్టబోతున్నాడు. రాయలసీమలో జనసేన పార్టీకి వస్తున్న జనప్రబంధనాన్ని చూసి భయపడి సాక్షి పేపర్ వాళ్ళు ఈరోజు ఇటువంటి అసత్య ప్రచారం చేయడం జరిగింది. దీన్ని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మీకు ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ వదిలి పారిపోకుండా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి. లేదంటే మీకు చేతగా పోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము తెలియజేస్తున్నాం, ఇక్కడ ఉండే స్థానిక సమస్యల మీద పోరాడండి. అంతేగాని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఈ పార్టీ మీద బురదలే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు నుంచి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు సాక్షి పేపర్ని మీరు వ్యతిరేకించండి, బ్యాన్ చేయండి అని కోరుకుంటూ డౌన్ డౌన్ సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి పేపర్, డౌన్ డౌన్ వైఎస్ జగన్, డౌన్ డౌన్ వైఎస్ జగన్, డౌన్ డౌన్ వైఎస్ జగన్, సాక్షి పేపర్, సాక్షి పేపర్, సాక్షి పేపర్. చివరిసారిగా 25 కేజీల బియ్యం కోసం కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వస్తున్న జనసేన పార్టీని ఆదరించండి, గ్లాసు గ్లాసు గుర్తుకు ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారి అత్యధిక స్థానాలు గెలిపించడం ద్వారా ఈ 2019లో నూతన రాజకీయానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గ్లాసు గ్లాసు గుర్తుకే మన ఓటు ముద్ర. భారత్ మాతాకి జై హింద్. పట్టణంలోని జనశిక్షణ సంస్థ ద్వారా వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జనశిక్షణ సంస్థ ఏపీఓ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని దేవి బ్యూటీ పార్లర్లో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఏపీఓ రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణా కేంద్రాల ద్వారా మహిళల వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జనశిక్షణ సంస్థ ద్వారా పట్టణంలో 2 బ్యూటీ పార్లర్స్ ఉచితంగా నేర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం పలువురు మహిళలు జనశిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చి సొంతంగా బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వృత్తి విద్యా కార్యక్రమం అనేది ఈ వెనుకొండ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఈ బ్యూటీషియన్లో 2 రకాల కార్యక్రమాలని శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని ఉపాధి మార్గాన్ని భవిష్యత్తులో ఉపాధి వైపు మరలాల్సిందిగా కోరుకోవడం అయింది. ఇటువంటి కార్యక్రమాలు పట్టణంలో ఇంకా చాలా భవిష్యత్తులో నిర్వహించడానికి ఏప్రిల్ నుంచి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్లు నిర్వహిస్తామని తెలియజేయడం అయింది. సంస్థ వారికి మా ధన్యవాదాలు. ఇంతకుముందు మేము ఇంట్లో ప్రతిదీ ఏమైనా కావాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళపైన ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత మాకు ధైర్యం ఉంది. మా మీద మాకు నమ్మకం ఎక్కువైంది. ఎలా అయినా బతకొచ్చు అని బాగా నేర్పారు ఝాన్సీ మేడం గారు. ముందు ధన్యవాదాలు. మా వినుకొండలో ఈ బ్యాచ్ తీసుకొని మాకు ఫ్రీగా నేర్పించి ఎటువంటి మనీ తీసుకోకుండా మాకు ఫ్రీగా నేర్పించారు. మాకు బాడీ పర్ఫెక్షన్, హెయిర్ సెట్టింగ్, బ్యూటిషన్ కోర్స్ అంతా నేర్పించారు. 3.5 months 2 batches రన్ అయ్యాయి. మాది ఫస్ట్ బ్యాచ్. బాగా నేర్పించారంతా. ఈ లాస్ట్ మేము ఎగ్జామ్ రాసాము ఈరోజు. మాకు ఇంతకుముందు కొత్త గొప్ప వచ్చినా మాకు కొంత ధైర్యం ఉండేది కాదు. మామూలుగా పెట్టాలన్నా, బయటికి వెళ్ళి పార్లర్ పెట్టాలన్నా, ఆడపిల్లలు అంటే ఇంకో విధంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మా కాళ్ళ మీద మేము నిల్చోగలం, ఏదైనా పార్లర్ పెట్టినా ధైర్యంగా చేయగలం అనే వచ్చింది ధైర్యం. వ్యవసాయ శాఖ బహుళ ప్రయోజన విస్తరణ అధికారులు శుక్రవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో శాంతియుత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీఈఓ మాట్లాడుతూ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అదేవిధంగా అర్హులైన ఎంపీఈఓలను ఏఈఓలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ఎంపీఈఓలకి ఉద్యోగ భద్రత లేని కారణంగా అనేక అవమానాలకు గురవటము జరుగుతున్నది. జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు వినుకొండ సబ్ డివిజన్ ఎంపీఈఓలు శాంతియుతంగా నిరసన కార్యక్రమం అనేది తెలియపరచడం జరుగుతుంది. పై అసోసియేషన్ నాయకులు ఏ మాదిరికైతే కార్యాచరణ ప్రకటించి ఉన్నారో గత 7 రోజులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. దానిలో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమంగా ఏడీ ఆఫీసుల్లో శాంతియుతంగా మేము నిరసన తెలియచడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎంపీఓలకి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత లేకపోవడం కారణం వల్ల ఏ ప్రభుత్వాలు మారినా కానీ మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా రిక్రూట్మెంట్లు చేసుకోవడం జరుగుతున్నది. మేము ఈ ప్రభుత్వంలో గత 4 సంవత్సరాలుగా మేము ఉద్యోగం చేయడం జరుగుతున్నది. అందరూ క్వాలిఫికేషన్ పర్సన్స్ ద్వారా తీసుకున్నారు. ఏ మాదిరిగా తీసుకున్నారా అంటే రోస్టర్ ప్రకారము, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఇందులో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చరు, రెండవది బీఎస్సీ హార్టికల్చరు, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ డిప్లొమా, 4వది వచ్చేసి బీజెడ్సీ డిగ్రీలో బీజెడ్సీ బాటనీ సబ్జెక్టులు ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగినది. మేమందరం కూడా ఈ 4 క్వాలిఫికేషన్స్లో కూడా ఒకే గొడుగు కిందగా క్వాలిఫికేషన్ పర్సన్స్గా గుర్తించి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి వెన్నుదన్నుగా నిలబడాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మేము దీనికి హర్షిస్తున్నాము. అలాగే దీన్ని మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఎక్కడా కూడా ఈ 4 సంవత్సరాల్లో మేము వాళ్ళు ఏ మాదిరిగా అయితే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారో, ఏ అభివృద్ధి కోసం మమ్మల్ని అయితే మేము వాడుకోవడానికి రిక్రూట్మెంట్ చేసుకున్నారో అదే అభివృద్ధి మేము ఈ 4 సంవత్సరాల్లో రైతులకి, ప్రభుత్వానికి వారధిగా నిలబడి మేము వ్యవసాయ శాఖలో 2 అంకెల వృద్ధి రేటుని మేము సాధించగలిగామని సగర్వంగా చెప్తున్నాము. తెలుగుదేశం పార్టీతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ షమీరా ఖానం అన్నారు. పట్టణంలోని 10వ వార్డులో 1,90,00,000తో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను శుక్రవారం సాయంత్రం కమిషనర్ శ్రీనివాస్తో కలిసి చైర్పర్సన్ షమీరా ఖానం పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ షమీరా ఖానం మాట్లాడుతూ పట్టణంలో వెనుకబడిన వార్డులైన రైలుపేట, అంబేద్కర్ కాలనీ, హనుమాన్ నగర్ తదితర కాలనీలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. 10వ వార్డు, 11వ వార్డులో సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. దాదాపు 1,90,00,000 రూపాయలతో సీసీ రోడ్ల కోసం తీర్మానం చేసిన ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 10వ వార్డు, 11వ వార్డులో మరి మనం చూసినట్లయితే ఈ వార్డులో 10వ వార్డు, 11వ వార్డు,
వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పైప్ లైన్లు లేవని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి. మరి మా దృష్టికి తీసుకొచ్చారు ప్రజలందరూ, రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలని. డైలీ చైర్పర్సన్ ప్రోగ్రాం వచ్చినప్పుడు కూడా ప్రతి గురువారం వాళ్ళు ఇదే కంప్లైంట్ ఇస్తారు, మాకు రోడ్లు కావాలి, డ్రైనేజ్ లేదు మాకు అని. మరి ఈరోజు 1,90,00,000 రూపాయలతో రోడ్లకి కేటాయించిందా, రోడ్లకంతవరకు 10వ వార్డు 11వ వార్డుకి మరి 1,90,00,000 రూపాయలతో పనులు మనం చూసినట్లయితే ప్రతి గల్లీలో ఎక్కడ కూడా గ్రావెల్ కనిపించకుండా సీసీ రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డాం, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొత్త రోడ్డు వేస్తున్నారు మాకు అని ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసినట్లయితే 25వ వార్డు, 1వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డు ఇలా వెనుకబడిన ఈ వార్డులు మరి ఇక్కడ సరైన సదుపాయాలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు మరి ప్రజల్ని దృష్టిని పెట్టుకొని అక్కడ డెవలప్మెంట్ జరగాలి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడే పని లేకుండా పైప్ లైన్ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, రోడ్లు కావాలన్నా తీర్మానం తీసుకొని సామాజిక తనిఖీ ప్రజావేదిక నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో అక్టోబర్ 15 నుండి మార్చి 2018 వరకు జరిగిన పనులపై ప్రజావేదిక జరిగింది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల నుండి డిఆర్పీలు వివరాలు సేకరించారు. దీని ఆధారంగా శుక్రవారం జరిగిన ప్రజావేదికలో పనుల్లో జరిగిన అవినీతి వివరాలు డిఆర్పీలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాసెసింగ్ అధికారి రామచంద్రయ్య మాట్లాడుతూ మండలంలో 6 నెలల కాలానికి గాను 25 పంచాయతీల్లో 1,10,00,000 పనులు జరిగాయన్నారు. నెల రోజులుగా లభించిన వివరాల ఆధారంగా ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలు వెలికి తీశామని, అక్రమాలకు పాల్పడిన వారి నుండి రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో పాల్గొన్న జిల్లా పశుగణ అభివృద్ధి సంస్థ చైర్మన్ లగడపాటి వెంకట్రావు మాట్లాడుతూ పనుల్లో ఏమైనా అవినీతి జరిగినట్లు గుర్తిస్తే దానికి పాల్పడిన నిర్దోషత్వం నిరూపించడానికి కొంత సమయం ఇవ్వాలని జిల్లా అధికారులను కోరారు. పర్యటించి ఉపాధి పథకాల మధ్య కానివ్వండి అనేక రకాలుగా తనిఖీలు చేసి ఈనాడు మండల హెడ్ క్వార్టర్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. కనుక ముఖ్యంగా నూజెండ్ల మండలంలో వెలుగు ప్రాజెక్టు రికార్డు ఉన్నవి కానీ వెలుగు ప్రాజెక్టు ద్వారా చేపట్టే పసుపు కుంకుమ ఫేజ్ 1, 2లకు సంబంధించి అర్హత కలిగిన అన్ని సంఘాలు వివరాలు వెబ్సైట్ నందు చేయవలసిన ఉంది. తక్కువ సమయం ఉన్నందువల్ల 17, 18 రికార్డు సకాలంలో ఇవ్వలేకపోయారు. కాబట్టి 20, 18, 19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు సమర్పించుకునే అవకాశం కొంచెం కల్పించవలసిందిగా నేను ఆఫీసర్ గారికి మా మండలం తరఫున విన్నవించుకుంటా ఉన్నాం. మరి మీరు కొంతమంది రైతులు ఎక్స్ట్రా పొలం ఉంది, మొక్కలు లేవని చెప్పి కూడా మీరు అనడం జరుగుతుంది. కాబట్టి ఖమ్మంపాడు గంగనేని వెంకటేశ్వరరావు 5 ఎకరాల పొలం వాస్తవంగా దాంట్లో చెట్లు ఉన్నాయి. కానీ కొత్తగా రోడ్డు పట్టడం వల్ల ఆ చెట్లు కొన్ని పోవటం జరిగింది. అది 5 ఎకరాల పైన లేదండి, 5 ఎకరాల లోపే ఉంది ఆ పొలం కూడా. మరి దాన్ని కూడా మీరు కొంచెం పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అలివాయపాలెం అనేది ముప్పాళ్ళ నాగేశ్వరరావుది కూడా 3 ఎకరాల నరేనండి. అది మరి మీకు ఎట్లా వచ్చిందో 5 ఎకరాల పైన మీరు చెప్తా ఉన్నారు. అది 3 ఎకరాల 60 సెంట్లు వాస్తవంగా. దాంట్లో కూడా మొక్కలు ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా ఆఫీసులు దయవించి మరి వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళని కొంచెం గమనించుకొని మరి ఈ పసుపు కుంకుమ ద్వారా ఎమ్మెల్యే గారు పరిగెత్తిచ్చారు వాళ్ళందరినీ. ఆ ద్వారా ఈ 2 నెలల నుంచి వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు తప్పులు పట్టకుండా ఇంకొక వారం రోజులు టైం ఇచ్చి వాళ్ళకి వీటన్నిటిని కూడా వాళ్ళు సవరించుకునేటట్టుగా మీరు అవకాశం ఇస్తారని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ నాకు నూజెండ్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె కిషోర్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా జరిగిన బదిలీలో కిషోర్ కుమార్కు పశ్చిమ గోదావరి జిల్లా రంగంపేట మండలం నుండి నూజెండ్లకు రావడం జరిగిందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బిఎల్ఓల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ బిఎల్ఓలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకూడదన్నారు. ఎన్నికల విధుల్లో సక్రమంగా నిర్వహించాలని, అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వివిప్యాట్లపై ప్రతి గ్రామంలో ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సుస్థిర అభివృద్ధి ప్రణాళికపై రైతుల శిక్షణ కార్యక్రమం మండలంలోని రామలింగాపురం గ్రామంలో జరిగింది.
కార్యక్రమానికి భగవాన్ దాస్ అధ్యక్షత వహించగా ఎల్వీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించుకోవాలన్నారు. శిక్షణా కేంద్రాల్లో అధికారులు తెలియజేస్తున్న సూచనలు సలహాలు పాటించాలని ప్రతి ఒక్క రైతుకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేయాలని బొల్లాపల్లి ఎంపీడీఓ రాజేంద్ర తెలిపారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, నాయుడుపాలెం, సంగినీడుపాలెం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాలను అందజేయాల్సిన బాధ్యత అంగన్వాడీ కేంద్రాలపై ఉందన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు నాయుడుపాలెం, సంగినీడుపాలెం కేంద్రాలకు వారం రోజుల నుంచి కోడిగుడ్లు, పాలు రావడం లేదని తెలపడంతో అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం విడుదలను పురస్కరించుకుని తెలుగునాడు విద్యార్థి యువత ఆధ్వర్యంలో స్థానిక కీర్తి థియేటర్ నందు విజయోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథాంశంతో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడిని ప్రజలు ఆదరించారని, అదేవిధంగా ఎన్టీఆర్ మహానాయకుడిని కూడా ఆదరించాలని కోరారు. ఆధ్వర్యంలో మహాకథానాయకుడు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆయన జీవితం ఒక ఉదాంతంగా తీసినటువంటి చలనచిత్రం మహానాయకుడు. ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందనేసి మేమందరం కూడా కోరుకుంటూ, అలాగే వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి ఆశీస్సులతో, అలాగే లగడపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే సారు రాధాకృష్ణమూర్తి గారు, అలాగే జీవి రమణ గారు, అలాగే జానీ భాషా గారు, లగడపాటి అంజన్న గారు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత జానీ గారు, టీఎన్ఎస్ఎఫ్ అబ్బూరు శ్రీకాంత్ గారు, అలాగే నా తోటి మిత్రులందరికీ కూడాను ఈ సినిమా విజయవంతం కావడం ఆశిస్తూ దళితుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించుకోవచ్చని ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డిబోయిన ప్రసన్న కుమార్ తెలిపారు. ఈపూర్ మండలంలోని ముప్పాల గ్రామానందు ఈ నెల 24న ఎంఆర్పీఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని నాయకులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 19న చెలో అమరావతి మాదిగ విశ్వరూప సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాన విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన 7.5 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి జీవో విడుదలకు కృషి చేసిన రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ మెంబర్, పార్ట్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మయ్య, ఐఏఎస్ స్టడీ సర్కిల్ చైర్మన్ డాక్టర్ పివి లక్ష్మయ్యను ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పివి లక్ష్మయ్య ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వినుకొండ కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మింపచేసేందుకు కావాల్సిన నిధులను ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్ నిర్మాణం అమ్మా చారిటబుల్ స్వామీజీ సంకల్పంతో మీరు ఇది ఎంతో ప్రాముఖ్యమైన పేరు, మీరు ఏ విధంగా అయినా సరే ఘాట్ రోడ్ నిర్మించాలని ఆయన సంకల్పంతో మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు, కాశీనాయన సహాయ సహకారాలతో మేము ప్రారంభించే ముందు మేము ఎవరైతే ముఖ్యమైన 10 మంది కూర్చొని ఈ కమిటీగా ఏర్పడుకొని గవర్నమెంట్ తలా సంగతి మనం ముందు పని ప్రారంభిద్దామని తలా ఎంతో కొంత చేసేసి ప్రారంభించాము. మాకు ప్రారంభించి పని కాకుండా 7 లక్ష రూపాయలు కావాలంటే 1 లక్ష రూపాయలు చందాలు వచ్చాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు ఉదాహరణకు డబ్బులు అంటే వచ్చాయి స్వామీజీ పంపించేవాడు. ఆ పని బిగిన్ చేసి కొంత కార్యక్రమం జరిగేసరికి ఆ భగవంతుడు మా మల్లికార్జున గారిని లక్ష్మయ్య గారిని పంపించి, అయ్యా వీళ్ళు కొంత చేశారు, తక్కువ కొంత మీరు చెయ్యండి అని ఆ భగవంతుడు పంపించాడు. అందువల్ల వారి సహాయ సహకారాలు దీంట్లో ఎంతో ఉన్నాయి. వారికి భగవంతుడు అన్ని విధాలుగా బ్రహ్మాండం ఉండాలని మా వినుకొండకి కన్నకళను ఏం చేసుకొని సొంత భూమి రుణం తీసుకున్నారు. వాళ్ళకి ఈ విధంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపు చేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా అంతా అయిపోయిందని కాకుండా పూర్తి అయ్యేదాకా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చూసిన వాళ్ళ సొంత గడ్డకి ఇంతకన్నా చేయగలిగినోడు ఎవరు ఉండదని నేను భావిస్తున్నాను. సో వినుకొండ పురాతనమైనటువంటి శివాలయానికి ఘాట్ రోడ్డు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వానికి, అట్లానే సహకరించినటువంటి సెక్రటరీలకి అందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లానే మన కమిటీ వాళ్ళు ముఖ్యంగా
ఎప్పుడు ఏ రిపోర్ట్ అడిగినా కూడా వెంటనే స్పందించి దాన్ని నిమిషాల మీద నాకు తీసుకొచ్చారు. నిన్న సెక్రటరీ గారు మాట్లాడుతూ కూడా ఒక 5 రోజుల్లో వచ్చినటువంటి జీవో ఈ 4 సంవత్సరాల్లో ఇదేనని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కింగ్ కర్తవ్యం ఏంటంటే ఇమీడియట్గా దాని టెండర్స్కి బుధవారం రోజు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇందాక చీఫ్ ఇంజనీర్ గారు చెప్పడం జరిగింది. సో ఆ టెండర్స్ వచ్చినట్టయితే మనకి ఎలక్షన్స్ కోడ్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి దానికోసం ప్రయత్నం చేసి ఆ టెండర్స్ని తొందరగా తీసుకొచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. వెన్నెల న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.